లడ్డు సింగ్ సార్, ఈ డైలాగులు మీరు తర్వాత మాట్లాడుకోండి. ముందు వెళ్ళి ఆ దొంగని పట్టుకునే పనిలో ఉండండి. ఓహోహోహోహో, ఖచ్చితంగా ఖచ్చితంగా శివ, ఖచ్చితంగా. కానీ ఎలా? ఎలా అంటే ప్యాట్రోలింగ్ చేసే. ఆ, నేను సరిగ్గా ఇదే ఆలోచించాననుకో. శివ, నువ్వు నేను ఎప్పుడు ఒకే విధంగా ఆలోచిస్తున్నావు. సరేరా, మనం ఇద్దరు కలిసి పెట్రోలింగ్ చేద్దాం రా. అసలు మీరు ఎప్పుడు మారరు. సార్, చేతదా పోగో స్టిక్ ఎందుకు సార్? కానిస్టేబుల్, వాడిని పట్టుకోవాలంటే వాడి దారిలోనే మనం వెళ్ళాలి. వాడిది పోగో స్టిక్కే కదా ఆయుధం, మనం కూడా దాన్నే వాడుదాం. సార్ సార్ అలా చూడండి, ఆ పోగో స్టిక్ దొంగ. హలో ఇన్స్పెక్టర్, నన్నే వెతుకుతున్నారా? నా దొంగతనాన్ని ఈ లోకంలో ఇక ఎవ్వరూ కనిపెట్టలేరు. క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. యు ఆర్ అండర్ అరెస్ట్. పారిపోవడానికి ప్రయత్నించకు. నా దగ్గర కూడా పోగో స్టిక్ ఉంది. నేను వెళ్తున్నాను, వాడిని పట్టుకు వదలను. కానిస్టేబుల్, కిందికి వస్తున్నాను. నేను దీన్ని పట్టుకోలేకపోతున్నాను. సార్, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్ళండి సార్, నేను కూడా వస్తా. కానిస్టేబుల్, త్వరగా వెనకాలే రా, నా వల్ల కావట్లేదు. ఒరేయ్, దయచేసి చెప్పరా, దీన్ని ఎలా ఆపాలి? ఇక రానా ఇన్స్పెక్టర్. హ్యాపీ జంపింగ్. పేడారాం గారు, లడ్డు సింగ్ సార్ ఏం చేస్తున్నారు? ఏంటంటే దొంగను పట్టుకోవడానికి పోగో స్టిక్ తీసుకొచ్చారా, దాన్ని అదుపు చేయలేక కష్టపడుతున్నారు. ఇక పైన నేను పోగో స్టిక్ నేను తాకను. పేడారాం అంకుల్, దొంగ ఎటువైపు వెళ్ళాడు? అటువైపు. పోగో స్టిక్. ఈ అబ్బాయి నన్ను విడిచిపెట్టాడనుకుంటాను. అసలు ఏం చేయను? ఓకేరా చిన్నపిల్లడా, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. చాలా డైరింగ్ ఉన్న అబ్బాయిలా ఉన్నాడు. వేరేదైనా చేసి తీరాలి. ఇక ఎప్పుడు నా కంటి ముందు రావడానికి ప్రయత్నించకో. మళ్ళీ తప్పించుకున్నాడు. వాడు నిజంగా పోగో స్టిక్ లో ఎక్స్పర్ట్. కొండ మీద నుంచి కిందకి దూకడం లేదు. అయితే మనం వాన్ని ఎలా పట్టుకోవాలి? అరే, అది నేను చెప్తాను. ఒకసారి మా గ్రామంలో చాలు చాలు చాలు, ఇక నువ్వు సుత్తి కొట్టడం చాలు. ఎక్కువ అబద్ధాలు చెప్పకు. నీ మాటలు వినే ఓపిక ఇప్పుడు మాకు లేదు. శివ, ఆ దొంగ దూకి వెళ్ళిపోవడానికి దారి లేకుండా ఉంటే మనం తన్ని ఈజీగా పట్టుకోవచ్చు కదా. ఎస్ ఎస్, ఐడియా చాలా బాగుంది. ఇది నేను చెప్పొచ్చాను. మంకీకి ఎగరటానికి చోటు లేదు అనుకో, అది ఎలా ఎగురుతోంది? అవును, సరిగ్గా చెప్పావా? అది ఒక కోతి దూకడానికి దానికి చోటు లేకపోతే అది ఎలా దూకుతుంది? రేవా, వాడు పోగో స్టిక్ తో ఎక్కడైతే దూకలేడో అలాంటి చోట్లోనే మనం వాడిని ట్రాప్ చేయాలి. అదే మన ప్లాన్. నేను వెంటనే లడ్డు సింగ్ గారినను తాతని ప్లాన్ అడుగుతాను. రాజా సార్, ఇంత పెద్ద రాజు అయ్యుండి మీరు అడవిలో ఎందుకు డేరా వేసుకున్నారు? నేను ఒక ప్రకృతి ప్రియుణ్ణి. కాంక్రీట్ అడవుల్లో ఉండడం నాకు అస్సలు ఎంత మాత్రం ఇష్టం లేదు. అది మాత్రం కాదు, సిటీలో కాలుష్యం. అది మాత్రమే కాదు, నాకు ఇక్కడ ఉండడమే ఎంతో ఇష్టం. మిత్రులారా, ఇప్పుడు మీరందరూ చూస్తున్న వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, పూర్ణాపూర్ రాజా. ఈయన ప్రకృతిని ప్రేమిస్తుంటాడేమో. ఈయన సిటీలోకి రాకుండానే ఇక్కడే డేరా వేసుకున్నాడు. సంతోషంగా ఉన్నారు. రాజా సార్, మాకొక చిన్న సందేహం మీరే తీర్చాలి. మీరు మీ శరీరం మీద ఎన్నో కోట్లు ఖరీదు చేసే ఆభరణాలు ధరించారు. మీకు కొంచెం కూడా భయమే లేదా?
ఒకవేళ ఎవరైనా దొంగిలిస్తే? మీరు చెప్పేవన్నీ సిటీల్లోనే జరుగుతాయి. ఈ అడవిలో దొంగిలించేందుకు ఎవరొస్తారు? నా నగల గురించి చెప్తాను, వినండి. నేను పెట్టుకున్న ఈ ఉంగరాలు ₹1,00,00,000 విలువ గలవి. మా ఇంటికి వచ్చిన జైపూర్ మహారాజు గారు నన్ను అభినందిస్తూ ఇచ్చారు. ఇదిగో నా మెడలో ఉన్న ఈ బంగారు హారం 10 కోట్ల విలువ గలది. ఒక వస్తువును కాపాడినందుకు మైసూరు మహారాజు గారు నాకు ఇది బహుమతిగా ఇచ్చారు. ఇదిగో ఇది నా చేతిలో ఉన్న ఈ బంగారు బ్రాస్లెట్ 5 కోట్ల విలువ గలది. ఇది బంగారం మాత్రమే కాదు, లోపల వజ్రాలు కూడా ఉన్నాయి. మసక్కడి రాని వారు ఇచ్చారు. అందుకే వీటిని తీయకుండా ఎప్పుడు నా శరీరం మీదే ధరించి ఉంటాను. ఇతను రాజా లేదంటే నగ కొట్టా? ఏం చేస్తున్నారా మహారాజా? మీ మాటలు వింటుంటే దొంగతనం ఆపేసిన దొంగ కూడా మళ్ళీ దొంగతనం చేస్తాడు. చాలు చాలు, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. మీరు బయలుదేరండి. అలాగైతే ఇది నాకు పని చేయాల్సిన టైం. ఈ రాజు దగ్గర మాత్రం దొంగిలిస్తే చాలు. ఇక నా జీవితంలో దొంగిలించాల్సిన అవసరం అస్సలు రాదు. రాజుగారు, మీరు చాలా దారుణంగా రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు ఏ సమస్య ఏర్పరచకుండా మీ వస్తువులన్నింటినీ ఇందులో వేసేయండి. ఎవరు మీరు? వ్యాయామ వీరులా? నా ఒళ్ళు తగ్గాలంటున్నారు, వ్యాయామం చెయ్యాలా నేను? లేదు, నేనొక దొంగని. మీ నగలన్నింటినీ దొంగిలించడానికి వచ్చాను. మాట్లాడకుండా నీ నగలన్నింటినీ ఇందులో వేసేయ్. 5 కోట్లు, ఇవి చాలా కోట్లు. ఈ నగలన్నీ నువ్వు అడిగావు, నేను ఇచ్చాను కదా. నువ్వు అడగకుండానే నేను ఒక రాగం పాడతాను, అది వినేసి వెళ్ళు. అది నువ్వు బాగా ఇష్టపడతావు. దొంగిలించడం చాలా తప్పు, దొంగిలించడం చాలా తప్పు, తప్పు, తప్పు. నీ ఈ అద్భుతమైన రాగాన్ని ఇంకోసారి దొంగిలించడానికి వచ్చినప్పుడు వింటాను. ఇంకొకసారి నువ్వు ఎక్కువ నగలు వేసుకుని ఇక్కడికి రావాలి. బాయ్ బాయ్. శివ, వాడు దొంగిలించుకు వెళ్ళిపోయాడు. నువ్వు రెడీగా ఉండు. మేము సిద్ధంగా ఉన్నాం తాతయ్య. ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నారా అంకుల్? నువ్వు మళ్ళీ వచ్చేసావా? మ్యాగ్నెట్ ఆన్. ఇలా చూడండి అంకుల్, ఇక్కడ నుంచి మీరు నా చేతుల్లో తప్పించుకోలేరు. మర్యాదగా మీరే సరెండర్ అయిపోండి. అక్కడున్నారు చూసారా లడ్డు సింగ్ సార్? ఈ పోలీస్ నన్ను పట్టుకుంటాడా? ఈ లోకంలో ఎవరు నన్ను పట్టుకోవడానికి ధైర్యం సాధించరు, అది నువ్వు తెలుసుకో. శివా, వాడు ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోకూడదు. వాడిని పట్టుకో. అయ్యో, వాడు నన్ను తీసుకెళ్తున్నాడు. వదిలేశాడా? ఏంటి పోగు ఎలా చేస్తుంది? కొంచెం ఓపిక పట్టండి అంకుల్, అవంతా డూప్లికేట్ నగలే. మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి మేము వేసిన చిన్న ప్లానే అంకుల్ ఇది. అప్పుడే కదా మీ పోగో స్టిక్ పని చెయ్యదు. ఓ, ఇదంతా నీ ప్లానేనా? నువ్వు ఎక్కువ చేస్తున్నావు చిన్న పిల్లాడా. నేను ఊరికి వదిలిపెట్టను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. చాలు చాలు చాలు, ఇక ఆపు. ఇంకా ఎంతసేపు నన్ను కొడతావు? చాలు, ఇక ఆపేయ్. దీనితో మన పోట్లాడడం ఆపేద్దాం. నేను అప్పుడప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను, ఈ లోకంలో నన్ను ఆపడానికి ఎవ్వరికీ అసలు ధైర్యం లేదు అని. కానీ నీకా ధైర్యం ఉంది. ఒరే పోగో స్టిక్ దొంగ, ఇప్పటికైనా సంతోషించు. నేను నీతో ఫైట్ చేయలేదని. నేను నా అసిస్టెంట్ ని మాత్రమే పంపించాను. నేను మాత్రం నీతో ఫైట్ చేసుంటే ఏమయ్యేవాడివో ఆలోచించు. జైలుకి వెళ్దామా? దొంగరాజా, ఇప్పుడు నీకోసం నేను ఒక రాగం పాడతాను.
ఆ? ఆ పాట విన్నావంటే నువ్వు ఇక జీవితంలో దొంగతనమే చెయ్యవు.